నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అతివల భాగస్వామ్యంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మహిళాభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్న అయ్యన్న. అతివల కోసం మరికొన్ని తీర్మానాలు చేయాలన్న పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాం. కూటమి ప్రభుత్వంలో ఏపీ ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్న నడ్డా. విజయవాడలో క్రమంగా అదుపులోకి అతిసారం కేసులు. ఇవాళ కొత్తగా 15 మాత్రమే నమోదైనట్లు అధికారుల వెల్లడి. దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందన్న ప్రధాని. సైన్యానికి కాకుండా పాక్ ఉగ్రవాదులకు మద్దతిస్తోందని ఆగ్రహం. లండన్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన యునైట్ ది కింగ్డమ్ మార్చ్. ఆందోళనకారుల దాడులతో 26 మందికి పైగా పోలీసులకు గాయాలు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదన్న ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే సాధించవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదంతో రాబోయే రోజుల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆకాంక్షించారు. చట్టసభల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సు తిరుపతిలో నిర్వహించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో పాటు మహిళా ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజా ప్రతినిధులకు ఎదురవుతోన్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై సదస్సులో చర్చించారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సాధికారతతో పాటు దేశ కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మహిళలు ఆర్థిక సాధికారత సాధించేలా చేసినప్పుడే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందన్నారు. जो महिलाओं का नेतृत्व विरासत में भी रहा है और आज भी रहा है. हम इस देश के अंदर महिला सशक्तिकरण के साथ, महिलाओं के सामाजिक आर्थिक परिवर्तन के साथ, हमारे दूर दराज के गांव में बैठी हर बच्ची शिक्षित हो, संस्कारित हो, उसको टेक्नोलॉजी की दुनिया की बेहतर शिक्षा मिले, ये हमारी संसदीय समितियों की चिंता है. हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है. टेक्नोलॉजी से, विज्ञान से लेकर अंतरिक्ष से, देश की प्रशासनिक सेवाओं, राज्य की प्रशासनिक सेवाओं, सीमा पर सैनिक के हो, पायलट के रूप में हो, रेल के इंजन के पायलट के रूप में हो, दुनिया का कौन सा क्षेत्र नहीं है जिस क्षेत्र के अंदर महिलाएं नेतृत्व नहीं कर रही. ये अद्भुत नेतृत्व की क्षमता को हमें धरातल पर ले जाना है. आने वाले समय के अंदर आर्थिक सशक्तिकरण के साथ हमारे कार्यबल में महिलाओं की भागीदारी बढ़े. ये भारत विकसित भारत जब हो पाएगा जब हमारी 50% महिलाओं को हम आर्थिक सशक्तिकरण के साथ उनके कार्यबल को कुशलता की ओर ले जाएंगे तो निश्चित रूप से भारत विकसित भारत के सपनों को पूरा करेगा. और ये सब आप लोगों की जिम्मेदारी है. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో మరింత ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అన్నారు. Back in 2006, I think Bihar was the first among the states to have 50% reservation for women in the third tier of governance. Today, about 21 states have reservation of 50% for women in local bodies. The country has about 14.5 lakhs elected women representatives in Panchayat Raj institutions, with a landmark women's reservation legislation passed in the new parliament building in 2023. I am certain that more women will be part of national leadership in times to come. This is women lead era of development. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహిళా సాధికారత సదస్సు జరగడం శుభపరిణామమన్న పురంధేశ్వరి, మహిళల అభివృద్ధికి మరికొన్ని తీర్మానాలు చేయాల్సి ఉందన్నారు. India's vision of a Viksit Bharat by 2047 rests on the pillars of equality, inclusion,
and empowerment. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is investing in women as catalysts of growth through improved access to education, entrepreneurship, health and digital literacy. Flagship schemes such as Beti Bachao, Beti Padhao, Stand Up India, Mahila Samman Savings Certificate and Pradhan Mantri Jan Dhan Yojana has created a transformative ecosystem where women are no longer simply beneficiaries but active contributors to the national progress. మహిళా సాధికారత గురించి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పడంతో పాటు చేసి చూపించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి, ఆస్తులు అక్కన్నారు, రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో 90% తెలిసిన వాళ్ల వల్లే జరుగుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. ఇది ఆందోళనకరమన్నారు. జువైనల్ జస్టిస్ కమిటీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా బాలికల సంరక్షణ అంశంపై విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో టీచర్లు కొడుతున్న ఘటనలు వింటూ ఉన్నామని, అటువంటివి చిన్నారుల జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోతాయన్నారు. బాలికలకు సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీకి ఫోన్ చేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. బాలికలపై జరుగుతున్న దాడులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మెహతీ ధరే అన్నారు. బాలికలందరికీ విద్య అందించాలని సూచించారు. అన్ని చోట్ల పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. Was that those children who were sexually assaulted, 90% of them, according to the National Crime Bureau's report, were assaulted by those who were known to the family. This is something very alarming. So it is not a person who is walking on the road who comes and who enters a house. They may be a close relation, they may be a servant in the house. This message has to be somehow spread, that you have not only to protect your children from outsiders, you have also to be vigilant as to what is happening around you in your close family circles. Supposing I was to report a child being exploited, a child being forcefully made to marry, so what is the helpline number? I won't remember. Therefore, how important it is that if there is a forum or a platform which is available to a child, to bring it to his notice, his memory, or if he wants to recollect, to see it in physical form, that toll number which is so very essential for his immediate rescue. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో అతిసారం కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఈ నెల 12న 89 కేసులు రాగా 13న 29 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 15 కేసులు మాత్రమే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వరిపేట పాఠశాలలో వైద్య శిబిరంతో పాటు విజయవాడ జీజీహెచ్లోనూ బాధితులకు చికిత్స కొనసాగుతుంది. మరోవైపు ఘటనకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, తాగునీటి శాంపిళ్ల ఫలితాలు ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ వైరస్ తో వ్యక్తి మరణించాడని గత 2 రోజులుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యం కారణంగానే గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందాడని, మెలియాయిడోసిస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించలేదని స్పష్టం చేశారు. గ్రామస్తులు ఎలాంటి భయాందోళన చేయవద్దని తెలిపారు. పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఎలాంటి రోగాలు వ్యాపించకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. విష జ్వరాలు, వైరస్లు ఉన్నాయని చెప్పి చెబుతా ఉన్నారు. సల్లా సీతారామరెడ్డి గారు మా బాబాయ్, ఆయనకి ఇది వ్యాధి నుంచి అయితే ఆయన ఏం జరగలేదు. ఆయనకి హాస్పిటల్లో చేరి 10 రోజులు వైద్యం చేసుకున్న తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అంతే తప్ప వైరస్ అనేది ఏం లేదు. ఆ రిపోర్ట్లు చేబ్రోలు వైద్యాధికారి గారికి చూపించాము. వాళ్ళు దీనిలో ఎటువంటి వైరస్ లేదు, దానివల్ల ఆ కారణంగా చనిపోలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.
గుంటూరు జిల్లా తురకపాలెంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలల కాలంలో తురకపాలెంలో చోటు చేసుకున్న అంతుచిక్కని మరణాలు, తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలు కూడా కారణమని చెన్నై ప్రయోగశాలలో చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించిన జిల్లా వైద్య యంత్రాంగం వాటిని చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయించారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండటం, వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు పనిచేస్తుండటం, ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడటంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకోలై బ్యాక్టీరియా కూడా నీటిలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్షా ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. తాగునీరు, ఆహారం ద్వారా ఈ యురేనియం అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలను దెబ్బతీయడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తనను గౌరవించలేదనే నెపంతో మహేష్ బాబు అనే విద్యార్థిపై శనివారం రాత్రి స్టడీ అవర్లో ప్రిన్సిపల్ దాడికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో విద్యార్థి తలకు తీవ్ర గాయమై 3 కుట్లు పడ్డాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టాయి. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ గంటల వ్యవధిలో ప్రిన్సిపల్ పేతల స్వామిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్సిడెంట్ సంబంధించి ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేసినట్టు స్కూల్ యాజమాన్యానికి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇవి ఏదైనా ఉంటే పోలీసు దృష్టికి కూడా తొందరగా తీసుకురండి. మేము ఇప్పుడు మన జ్యూరిడిక్షన్లో ఉన్న స్కూల్స్లో ఏం జరుగుతుంది అనే దానికి మేము కూడా పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు, దీంట్లో మరి పిల్లలందరూ అత్యంత ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటారనుకున్న మరి ఇట్లాంటి దురదృష్టం జరిగింది కాబట్టి దీని మీద చర్య తీసుకోవడం కూడా జరిగింది. గుంటూరులో 2 గంటల పాటు కురిసిన జోరువాన నగరాన్ని ముంచెత్తింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నేట మునిగి రహదారులు చెరువులుగా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. ఏటు 1 టౌన్ 2 టౌన్ తేడా లేకుండా 2 ప్రాంతాలు, అటు 1 టౌన్లో ఉన్న అన్ని ప్రాంతాలు, అదేవిధంగా 2 టౌన్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యి చెరువులు తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు అన్నీ కూడా రాకపోకలకు అనుకులుగా లేకపోవడంతో వాహనదారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం కంకరగుంట ఆర్యూబీ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఆర్యూబీ మొత్తం కూడా పూర్తిగా నేట మునిగింది. ఈ మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ కంకరగుంట ఆర్యూబీ నుంచి నీటిని పూర్తిగా 3 మోటార్లు తొలగించడం వల్ల కొంత మేరకు మనకి ఆర్యూబీ అనేది కనిపిస్తుంది. కొద్దిసేపటి కింద అయితే పూర్తిగా ఆర్యూబీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆర్యూబీ ద్వారానే 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్లే మార్గం ఉండటం వల్ల వాహనదారులు రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఓన్లీ పై వంతెన ద్వారా మాత్రమే ఇక్కడ రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా 3 వంతెన మార్గం కూడా, ఈ 3 వంతెన మార్గం కూడా పూర్తిగా జలమయం కావడంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు కావచ్చు, స్థానికులకు కావచ్చు 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళాలన్నా, 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి రవాణా రాకపోకలనే పూర్తిగా ఇబ్బంది అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే కంకరగుంట ఆర్యూబీ వద్ద అయితే ఆర్యూబీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. ఆర్యూబీ పక్కనే ఏటి అగ్రహారంలో 1 నుంచి 20 లైన్లు ఉండగా ఈ 20 లైన్లు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఈ 20 లైన్లు కూడా ఎక్కడ కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా దుకాణాలకు కూడా పెద్ద స్థాయిలో నీరు వెళ్ళింది. వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇళ్లలోకి అదేవిధంగా దుకాణాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. మరో అటువైపు చూసుకున్నట్టే 1 టౌన్లో ఉన్నటువంటి ప్రగతి నగర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, దొంగ రోడ్డు, అదే బొంగరాలబీడి, ఇలా ప్రతి లోతట్టు ప్రాంతం కూడా పూర్తిగా చెరువులను తలపిస్తుంది. ఇదే కాకుండా నిన్న కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈ రోజు ఆ వాన నుంచి తేరుకునే లోపే మళ్ళీ వర్షం పడడంతో అటు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ఎక్కడ చూసినా కూడా అటు రహదారులు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ప్రధాన మార్గాలు, కాలనీలు అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వరద నీరే కనిపిస్తూ ఉంది. దీంతో జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుంటూరు నగరంలో చూసినట్లయితే కొంతకాలంగా చిన్నపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో
తగు జాగ్రత్త చర్య తీసుకోకపోవడం, డ్రైనేజీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా ఇప్పుడు జలమయం కావడంతో దాదాపు ఆ వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంది. అది ప్రధానంగా ఇప్పుడు కంకరకొండ పైవంతులు మాత్రం ద్వారా మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు, లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయో అక్కడ వాన నీటిని బయటికి పంపించేందుకు అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇతర జిల్లా యంత్రం కావచ్చు అప్రమత్తమైంది, అక్కడ తగు చర్యలు తీసుకుంటుంది. కానీ ఏటగ్రహారం కావచ్చు, అదేవిధంగా పేకలవాగు పూర్తిగా ఉధృతంగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నీ కూడా నీటిమయమయ్యాయి. ఆ వరద నీరు ఇళ్లలో వచ్చిన పరిస్థితి. మురికిపేటలో కూడా పూర్తిగా నివాస గృహాలన్నీ కూడా నీట మునిగాయి. అయితే వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం కలిగించే విధంగా ఆ వరద నీటిని వెంటనే బయటికి పంపించేందుకు అటు అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఎక్కడెక్కడ వరద నీటిని డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్నటువంటి పూడికలు తీస్తూ వాటిని వరద నీరు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే గుంటూరు నగరంలో ఎటు చూసినా కూడా అటు 1 టౌన్ 2 టౌన్ భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రధాన నగరాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో ఒక విధంగా చెప్పండి జనజీవనం స్తంభించిపోయింది. పైగా ఈ రోజు కొంత ఆదివారం కావడం ఉపశమనంగా మారింది. అదే విడి రోజుల్లో అయితే ఈ సమయంలో కీలక సమయం ఇది. ఈ ప్రధానంగా ఉద్యోగాలకి, కళాశాలలకు, విద్యాసంస్థలకు వెళ్ళి వచ్చే వాళ్ళు ఇది సమయం కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈరోజు ఆదివారం కావడం కొంత ఈ ఉధృత వల్ల కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు నగరవాసులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా సక్రమంగా సరిదిద్ది ఈ వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైతే అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఎప్పటికప్పుడు ఈ వరద నీటి నివారణ కట్టడి చర్యలు, అదేవిధంగా వరద నీటిని పంపించేందుకు చర్యల మీద దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఒక్క వరద నుంచి వాన తగ్గడంతో అటు స్థానికులు కావచ్చు, నగరవాసులు కావచ్చు కొంత ఉపశమనం పొందుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులు, సంఘ వ్యతిరేక శక్తులను కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ సైన్యానికి మద్దతుగా నిలవకుండా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు వంతపాడుతోందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అసోంలో 2వ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దరంగ్ జిల్లాలో మెడికల్ కళాశాల, ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, జీఎన్ఎం పాఠశాలలకు ప్రారంభోత్సవం చేశారు. 1200 కోట్లతో నరెంగి, కురువా మధ్య చేపట్టనున్న 2.9 కిలోమీటర్ల వంతెనకు 4530 కోట్లతో కమ్రూప్, దరంగ్ జిల్లాలతో పాటు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలను కలిపే 118.5 కిలోమీటర్ల రింగ్ రోడ్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం దరంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలోకి చొరబాటుదారులను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. भाजपा की सरकार घुसपैठियों को देश के साधनों, संसाधनों पर कब्जा नहीं करने देगी. भारत के किसानों, भारत के नौजवानों, हमारे आदिवासियों का हक हम किसी को नहीं छीनने देंगे. ये घुसपैठिए हमारी माताओं, बहनों, बेटियों के साथ अत्याचार करते हैं, ये नहीं होने दिया जाएगा. घुसपैठियों के माध्यम से बॉर्डर के इलाकों में डेमोग्राफी बदलने की साजिशें चल रही है. ये राष्ट्रीय सुरक्षा के लिए बहुत बड़ा खतरा है. अब देश में एक डेमोग्राफी मिशन शुरू किया जा रहा है. भाजपा का लक्ष्य है घुसपैठियों से देश को बचाएंगे, घुसपैठियों से देश को मुक्ति दिलाएंगे. और मैं उन राजनेताओं को भी कहना चाहता हूं, आप जो चुनौती लेकर के मैदान में आए ना, मैं सुना तान करके उस चुनौती को स्वीकार करता हूं. और लिख लो, मैं देखता हूं घुसपैठियों को बचाने में तुम कितनी ताकत लगाते हो और घुसपैठियों को हटाने में हम कैसे अपना जीवन लगा देते हैं. हो जाए मुकाबला. घुसपैठियों को बचाने के लिए निकले हुए लोगों को भुगतना पड़ेगा. मेरे शब्द सुन के रखो, ये देश उनको माफ नहीं करेगा. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్డీఐలను అనుమతించే చట్ట సవరణ బిల్లును శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని సంస్థలను తీసుకురావడంతో పాటు మరిన్ని ఉద్యోగాల సృష్టికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. బీమా చట్టం 1938లోని పలు నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రస్తుతం 74% వరకు అనుమతి ఉండగా ఇప్పుడు 100%కి చేర్చడంతో పాటు
పెయిడప్ క్యాపిటల్ ను తగ్గించడం, కాంపోజిట్ లైసెన్స్ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయని చెప్పారు. బీమా నియంత్రణ అభివృద్ది చట్టం 1999లోనూ సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని చివరిసారి 2021లో 49% నుంచి 74%కి పెంచారు. లండన్లో యునైట్ ది కింగ్డమ్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు తమ వద్ద ఉన్న సీసాలతో దాడులు చేయడంతో 26 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతో వారు నిరసనకారులపై ముష్టిఘాతాలు కురిపించారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ర్యాలీ అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అక్రమ వలసదారులను బ్రిటన్ నుంచి పంపేయడం, భావ ప్రకటన స్వేచ్ఛ డిమాండ్తో యునైట్ ది కింగ్డమ్ మార్చ్ ను టామీ రాబిన్సన్స్ నిర్వహించారు. శాంతి నిరసనలు తెలియజేద్దామని, ర్యాలీలో మాస్కులు ధరించవద్దని, మద్యం తాగవద్దని ముందే ఆయన సూచించారు. అదే సమయంలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ స్టాండప్ టు రేసిజం అనే సంస్థ మార్చ్ అగైనెస్ట్ ఫాసిజం ర్యాలీని నిర్వహించింది. ఇందులో 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఆందోళనలో ఒక్కసారిగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. అందులో 4 తీవ్రంగా గాయపడ్డారు. నేరాలకు పాల్పడటం, హింసాత్మక దాడులు చేయటం, ఆస్తులకు నష్టం కలిగించారంటూ పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు. వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ సాధించి నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు అందుకున్నారు. లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు వేడుకలో దేవాంశ్ కు నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు. గతేడాది చెక్మేట్ మ్యారథాన్లో 175 చెక్మేట్ సవాళ్లను పరిష్కరించి దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. చెస్ డొమైన్లో గతంలోనూ మరో 2 రికార్డులు సాధించారు. లండన్లో అవార్డు అందుకున్నందుకు దేవాంశ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గురువుల మార్గనిర్దేశంలో నెలల తరబడి పట్టుదలగా కష్టపడి ఈ ఘనత సాధించాడన్నారు. 175 పజిల్స్ లో ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్ గా సాధించిన రికార్డు పట్ల తాము గర్విస్తున్నామని చెప్పారు. మా ఛాంపియన్ కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. దేవాంశ్ ఘనతపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదులు పెడుతూ ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో చెస్ నేర్చుకున్నాడని గుర్తు చేశారు. దేవాంశ్ కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నామన్నారు.